శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనం ప్రీవియస్‌గా జంబుకేశ్వరం, అదేవిధంగా శ్రీరంగం పార్ట్ 1 వీడియో చేసుకున్నాము. ఈ వీడియో శ్రీరంగం పార్ట్ 2 వీడియో అనమాట. ఈ వీడియోలో నేను శ్రీరంగంలో ఎక్కడున్నాను అండ్ ఫుడ్ అది ఎలా చేశాను అనేది చెప్తానన్నమాట. ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ డే ఆఫ్టర్‌నూన్ వరకు అనమాట. ఇది ఫస్ట్ డే ఈవినింగ్ నుండి నెక్స్ట్ డే నేను శ్రీరంగం నుండి వెళ్ళిపోయేంత వరకు ఈ వీడియో. నేను 2 డేస్ ఉన్నాను శ్రీరంగంలో. ఫస్ట్ అయితే నేను ఎక్కడ రూమ్ తీసుకున్నాను అనేది చెప్తానండి. నేను రెండవ ప్రాకారంలో ఉన్నటువంటి ఒక హోటల్లో రూమ్ తీసుకోవడం జరిగింది. ఆ రూమ్ డీటెయిల్స్ గట్రా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అంటే ప్రమోషన్ ఏం కాదు కానీ జస్ట్ రూమ్ అయితే చాలా చక్కగా ఉంది. 1200 పడిందండి రూమ్, 24 అవర్స్. అంటే మీరు ఏ టైంకి చెక్ ఇన్ అయినా కానీ అక్కడ నుండి 24 అవర్స్ అనమాట. రూమ్ చాలా చక్కగా ఉంది. బట్ 1200 అనమాట, కొంచెం రేట్ అనిపించింది. బట్ చాలా చక్కగా ఉంది రూమ్. మేనేజ్మెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇదండి రూమ్, ఒక బెడ్ అండ్ బాత్రూమ్ చాలా నీట్గా ఉందంతా. లోపల ఆలయం దగ్గరే తీసుకున్నానండి. మళ్ళీ బయట అది ఎందుకు దూరం అని చెప్పేసి, దగ్గరగా ఉంటే టెంపుల్కి పదే పదే వెళ్ళి వస్తూ ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాను. అండ్ ఇక్కడ తీసుకుంటే ఏమిటంటే మనకు ఒక మంచి బెనిఫిట్, టెర్రస్ ఎక్కితే మనం చుట్టూ చూడొచ్చు అనమాట. అన్ని గోపురాలు కనిపిస్తాయి అనమాట. నేను పర్టికులర్గా దానికోసం అని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాను. చూసారా, ఇక్కడ 3వ గోపురం కనిపిస్తుంది అనమాట. అది 3వ గోపురం. రెండవ ప్రాకారంలో ఉన్నాను నేను, అది 3వ గోపురం అనమాట. రూమ్ అయితే చాలా చక్కగా ఉందండి, చాలా నీట్గా కూడా ఉంది. కింద వాళ్ళు ఏం రూడ్గా మాట్లాడడం కానీ ఏం లేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ లోపల మనకి అటాచ్డ్ బాత్రూమ్తో పాటు బయట కామన్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుండి మనం దేవాలయాన్ని దర్శించుకోవచ్చు అనమాట. ఈ కనిపించేది ఏదైతుందో అది 4th గోపురం, ఆ వెనకాల ఉన్నది 5th గోపురం. అక్కడ నుండి ఆలయం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక నైట్ అయిందండి, ఈవినింగ్ అయింది. ఫస్ట్ డే ఈవినింగ్ నేను టెంపుల్కి వెళ్తున్నాను మళ్ళీ సెకండ్ టైం. దర్శనం అంతా చేసుకున్నానండి మళ్ళీ సెకండ్ టైం అదే రోజు ఈవినింగ్. అంత ఎక్కువ రద్దీ ఏమీ లేదండి. నేను మరీ అంత ఘోరమైన సీజన్లో ఏమి వెళ్ళలేదు. జనరల్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో ఎక్కువ జనాలు ఉంటారు. నేను సెప్టెంబర్ 1st అండ్ 2nd వెళ్ళాను ఆ 2 డేట్స్లోనే ఉన్నాను నేను శ్రీరంగంలో. అప్పుడు అంత జనాభా ఏం లేరు, చాలా ఫ్రీగా ఉంది దర్శనం కూడా. నేను 2 డేస్ ఉన్నాను కదా, సెకండ్ డే మధ్యాహ్నం వరకు ఉన్నానండి. మొత్తం ఫస్ట్ డే మార్నింగ్ వెళ్ళాను, ఫస్ట్ డే నైట్ వెళ్ళాను, సెకండ్ డే మార్నింగ్ వెళ్ళాను. మొత్తం 3 టైమ్స్ వెళ్ళాను దర్శనానికి. స్వామివారిని ఎంత చూసినా తక్కువేనండి, అంత అందంగా ఉంటారు. ఆ దివ్యమైనటువంటి ఆ పాదాలు, ఆ పద్మం వంటి కళ్ళు, ఎంత చక్కగా ఉంటారో అసలు స్వామివారు. సాక్షాత్తు వైకుంఠం నుండి తీసుకొచ్చిన విగ్రహం కదా అది. విగ్రహం అనకూడదు, మూర్తి. ఆ స్వామివారిని సాక్షాత్తు ఆ వైకుంఠం నుండే తీసుకొచ్చిన మూర్తి కాబట్టి అంత అపురూపంగా ఉన్నారనమాట స్వామివారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఈ వెల్లయ్య గోపురం దగ్గరకు వచ్చానండి. తెలుసు కదా, మై ఫేవరెట్ స్పాట్ అనమాట ఎంటర్ టెంపుల్లో. ఒకవైపు శేషరాయ మండపం, ఇంకొక వైపు 1000 కాళ్ళ మండపం, ఇంకొక వైపు మన వెల్లయ్య గోపురం, మధ్యలో ఈ వ్యాకరణ మండపాలు. సూపర్ ఉంటుందండి. నైట్ పూట అండి అసలు రంగ విమానం ఉంటుందండి. అసలు 2 కళ్ళు సరిపోవు అనుకోండి. అసలు చూడగానే ఒక పద్యం గుర్తుకొస్తుంది అనమాట. అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపల మందార వనాంతరామృత నర ప్రాంతేందు కాంతోత్పలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియను గుయ్యాలించు సంరంభి అయి. శ్రీమద్ భాగవతంలో గజేంద్ర మోక్షంలో పోతన గారు రాసినటువంటి పద్యం అండి ఇది. ఈ పద్యం మీనింగ్ ఏంటంటే, గజేంద్రుడు స్వామివారు ఎలా ఉన్నారని పొగుడుతారనమాట. అలా వైకుంఠపురంలో నగరంలో ఆ మూల సౌదంబుల ఆపలాలని చెప్పేసి. ఈ పర్టికులర్ ఈ రంగ విమానం ఏదైతే ఉందో దాన్ని చూసినప్పుడు మనకు అదంతా గుర్తొస్తుంది అనమాట. స్టార్టింగ్ నుండి 7 గోపురాలు అలా వచ్చుకుంటూ మధ్యలో అక్కడ రంగ విమానం, అక్కడ స్వామివారు ఉన్నారని చెప్పేసి మనకి
ఆల వైకుంఠపురంబులో నగర్లో నా మూల సౌదంబు దాపలు ఎక్కడో మూలలో స్వామివారు అక్కడ పలానా చోట ఉన్నారు అని చెప్పి ఆ శ్లోకం గుర్తొస్తుంది అన్నమాట. అది ఫస్ట్ డే నైట్ ఇంకా అంతటితో అయిపోయిందండి. నేను తర్వాత రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాను నైట్. మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వచ్చాను. ఇది ఏదైతే ఉందో ఇది మీరు ఫస్ట్ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ఏమో చక్రతాళ్వార్ ఆలయం ఉంటుందండి. చక్రతాళ్వార్ అదేవిధంగా యోగనరసింహస్వామి వారి ఆలయం. రైట్ సైడ్ ఏమో రామానుజ స్వామి వారి ఆలయం ఉంటుందండి. ఇది అక్కడ చక్రతాళ్వార్ ఆలయం నుండి పక్కన ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. అక్కడ మీరు స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఇక్కడ నుండి తాయారు అమ్మవారి దేవాలయానికి వెళ్ళొచ్చు, శ్రీరంగనాయక అమ్మవారి దేవాలయానికి వెళ్ళొచ్చండి. చాలా అద్భుతంగా ఉందండి ప్లేస్, చాలా పీస్ఫుల్, ఎంత పీస్ఫుల్గా ఉందో. అక్కడే నెమళ్ళు తిరుగుతూ ఆ పచ్చని చెట్లు, కొబ్బరి చెట్లు, చాలా చల్లగా ఉంది. దానికి తోడు ఎంత అద్భుతంగా ఉందో అసలు అమ్మవారు ఎంత అద్భుతంగా ఉంటారో అండి. ఆమె శోభ కదా అసలు. ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే శంకర పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవలతరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యం అని చెప్పి అమ్మవారిని నోరారా కీర్తించానండి. తర్వాత మళ్ళీ తిరిగి స్వామివారి దర్శనానికి వచ్చాను. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రంగవిమానం దర్శనం చేసుకుందామండి. ఎన్నిసార్లు చూసినా 2 కళ్ళు సరిపోవు, అందుకే పదే చూపిస్తున్నాను. ఇక్కడ దర్శనం అయిపోయాక మళ్ళా శేషరాయ మండపానికి వచ్చేసానండి. ఒక్కొక్క స్తంభానికి ఉన్న విగ్రహాలు అవన్నీ చూపిద్దామని చెప్పేసి క్లియర్గా వీడియో తీస్తున్నాను. ఎంత అద్భుతంగా ఉందో అండి అసలు, ఎంత చెప్పినా తక్కువే. అసలు ఆలయం లోపలే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయండి, అంత పెద్ద ఆలయం అసలు. ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఒకవేళ మీరు కనుక శ్రీరంగం వెళ్తే మీరు ఏ దేవాలయాలు ఖచ్చితంగా దర్శించుకోవాలి అనేది. ఫస్ట్ మెయిన్ అసలు శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం ఖచ్చితంగా దర్శించుకుంటాం. రంగనాథ స్వామి వారి దేవాలయం వెనక భాగంలో శ్రీ రంగనాయకి లక్ష్మీదేవి దేవాలయం ఉంటుందండి, ఆ దేవాలయం. అదేవిధంగా చక్రతాళ్వార్ దేవాలయం. మీరు ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్ చక్రతాళ్వార్ దేవాలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అదేవిధంగా రైట్ సైడ్ రామానుజ స్వామి వారి దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయం. అదేవిధంగా మీరు రంగనాయకి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ చంద్రకుండం ఉంటుందండి, చంద్రపుష్కరిణి. దాని పక్కనే రాముల వారి దేవాలయం, పక్కనే ఆండాల అమ్మవారి దేవాలయం కూడా ఉంటుందండి. ఈ 2 దేవాలయాలు కూడా దర్శించుకోండి. వీటితో పాటు చిన్న దేవాలయాలు కొన్ని ఉంటాయండి. ఇవి మెయిన్. మిగిలిన పార్థసారథి స్వామివారి దేవాలయము, ఇంకా కొన్ని శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయాలు, చిన్న దేవాలయాలు కొన్ని ఉంటాయి. అవి మీకు దారిలో వెళ్తుంటే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, రంగనాథ స్వామివారి దేవాలయం, రంగనాయకి అమ్మవారి దేవాలయం, చక్రతాళ్వారి దేవాలయం, రామానుజ స్వామివారి దేవాలయం, శ్రీరామచంద్రుడి దేవాలయం ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమండి. అదేవిధంగా అందరూ శ్రీరంగం వెళ్ళి జస్ట్ శ్రీరంగనాథ స్వామివారిని దర్శించుకొని వస్తారు, కానీ అక్కడే జంబుకేశ్వరం ఉందని ఎవరికి తెలియదు అనమాట. పంచభూత లింగాల్లో జలలింగం. అక్కడ స్వామివారిని, అదేవిధంగా ఆ లోకమాత అయినటువంటి శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవడం మర్చిపోతుంటారు, ఖచ్చితంగా చేసుకోండి. అదేవిధంగా మీకు కుదిరినట్లయితే నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఉత్తమర్ కోయిల్ త్రిమూర్తుల దేవాలయం, ఆ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి. టికెట్ ఎంతో కాదండి, 14 రూపీస్ ఉంటుంది. జంబుకేశ్వరం నుండి అక్కడికి బస్సులు తిరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా, మీరు వెళ్ళండి. జంబుకేశ్వరంలో మాత్రం అఖిలాండేశ్వరి అమ్మవారి దర్శనం ఏమాత్రం మర్చిపోవద్దండి. చాలామంది అంటుంటారు నేను జస్ట్ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాను, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారు చాలా శక్తివంతమైన వారండి అక్కడ. అసలు లోకమాత, అసలు అమ్మవారిని చూస్తే 2 కళ్ళు సరిపోవు. ఆమె చెవులకు ధరించినటువంటి ఆటంకాలు అద్భుతంగా ఉంటాయి, ఖచ్చితంగా దర్శించుకోండి. సాక్షాత్తు శంకర సాక్షాత్ అని పిలువబడినటువంటి శ్రీ శంకరాచార్య వారు అమ్మవారికి పెట్టినటువంటి శ్రీచక్ర ఆటంకాలు అవి. ఇవండి మీరు దర్శించుకోవాల్సిన దేవాలయాలు. మీకు ఇక్కడ రూమ్స్ అయితే చాలానే ఉంటాయండి, ప్రైవేట్ రూమ్స్. దేవాలయం రూమ్స్ అవి కావాలంటే చాలా దూరంలో ఉన్నాయన్నమాట. ఆలయం కాటేజెస్ అంత దూరం వేస్ట్ అండి. అంటే వేస్ట్ అని అంటే నేను
ప్రిఫర్ చేయను. అంత దూరంలో మళ్ళీ ఆటో ఛార్జెస్ అన్నీ వేస్ట్ అవుతాయి మీకు. అండ్ దగ్గరగా ఉంటే పదే పదే దర్శనానికి రావచ్చు కదా, మీరు ఆలయంలో ఎక్కువ సమయం గడపచ్చు. సో దగ్గరలో తీసుకుంటేనే బెటర్ దేవాలయం, అదే రూమ్. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో, అసలు ఒక్కొక్క పిల్లర్ మీద ఎక్కడా ఖాళీ లేకుండా ఏదో ఒక చిన్న శిల్పమైనా చెక్కారు. చూడండి ఇక్కడ నరసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడుతున్నటువంటి నృసింహస్వామివారు. ఆంత్రమాలాధరం శంఖం చక్రాబ్జాయుధారిణం శ్రీ నృసింహం మహావీరం వృణ నమామి వృణముక్తయే అని చెప్పేసి వృణవిమోచన నృసింహ స్తోత్రంలో స్వామివారిని స్తుతిస్తారు. ఆంత్రమాలాధరం శంఖం అంటే హిరణ్యకశిపుని యొక్క పేగులు బయటికి తీసి అవి మాలలుగా ధరించిన ఉన్న స్వామి. ఆంత్రమాలాధరం శంఖం చక్రాబ్జాయుధ ధారణం, శంఖ చక్రాలు ధరించిన స్వామికి నేను నమస్కరిస్తున్నాను. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయన విభీషణుల వారు రంగ విమానాన్ని ఇక్కడ శ్రీరంగంలో తీసుకొచ్చి నిలుపుతున్నటువంటి సన్నివేశం, అది ఒక చిన్న శిల్పంలాగా చెక్కారు. ఇదండి శ్రీరంగం వీడియో సిరీస్. ఇంతటితో శ్రీరంగం అయిపోయిందండి. నెక్స్ట్ తంజావూరు వీడియో. శ్రీరంగం నుంచి తంజావూరు వెళ్ళాను, తంజావూరు నుండి అరుణాచలం వెళ్ళాను. నెక్స్ట్ తంజావూరు వీడియో, ఆ తరువాత అరుణాచలం వీడియోస్ వస్తాయండి. థ్యాంక్స్ అండి. ఇంతటితో శ్రీరంగం వీడియో సిరీస్ సమాప్తం. నెక్స్ట్ తంజావూరు, అరుణాచలం వీడియోస్ వస్తాయి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.